ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమండి. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఎంత మాత్రము సందేహింపక విశ్వాసముతోనే అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగురుబడి సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు దిమనుష్కుడు, తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభునికే తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ చూసినట్లయితే మీలో ఎవరికైతే జ్ఞానము కొదువై ఉంటే దేవుణ్ణి అడగవలను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. చాలామందికి జ్ఞానం ఉంటుంది, కానీ ఎలా వాడుకోవాలనేది తెలియదు అన్నమాట. ఈ లోకంలో చూసుకున్నట్లయితే దైవ జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, మీలో ఎవరికైతే జ్ఞానం కొదువైతే నన్ను అడగవలను, అదే అతనికి అనుగ్రహింపండి. సందేహింపకుండా అడగాలి, విశ్వాసంతో అడగాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, తండ్రి నాకు జ్ఞానం కావాలి అని, కానీ సందేహం పడుతూ ఉంటారు అన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, మనము విశ్వాసం బలమైనది ఉన్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. మరి సొలొమోను రాజు దేవునికి జ్ఞానం అడిగాడు. ఆయన రాజు ప్రజలు పరిపాలించడానికి జ్ఞానం కావాలన్నప్పుడు ప్రభు అతను జ్ఞానం దయచేస్తాడు. ఎలాగంటే, నువ్వు శత్రువు ప్రాణమైనను ఐశ్వర్యమైనను నువ్వు అడగలేదు కనుక, జ్ఞానం అడుగుతున్నావు కనుక నీ జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తానని ప్రభు అక్కడ సొలొమోను రాజుని హెచ్చించినట్టు మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగువలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. మనము అడగాలి, విశ్వాసంతో అడిగినట్లయితే దేవుడు తప్పగా జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే జ్ఞానం చాలా అవసరమైనది. చాలామంది జ్ఞానం లేక ఏమవుతుందంటే నశించిపోతున్నారు. మరి బైబిల్లో కూడా ఒక మాట రాయబడి ఉంది, ఏమనంటే నా ప్రజల జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుని జ్ఞానం కావాలి. చాలామందికి జ్ఞానం ఉన్నా కూడా ఎలా వాడుకోవాలో తెలియని పరిస్థితి. అది ఎటువంటి జ్ఞానము, లోక జ్ఞానమా, పరలోక జ్ఞానమా, దేవుని జ్ఞానమా అని చూసినట్లయితే ఇక్కడ జ్ఞానం మనకి చాలా అవసరమైనది. ఎందుకంటే జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకును అని వాక్యం సెలవుస్తుంది. జ్ఞానవంతురాలు, మూర్ఖురాలు ఇద్దరు ఉన్నారు, స్త్రీలు అనమాట. అయితే అందులో జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన గృహాన్ని నిర్మించుకుంటుంది. ఎలాగని, తన భర్త వ్యసనపరుడు అయినప్పుడు కూడా, తన భర్త ఏమీ తేనప్పుడు కూడా ఆమె ఏం చేస్తుంది, దేవుని బట్టి ధైర్యం కలిగి ఆమె యొక్క నడవడిని బట్టి తన భర్తను మార్చుకోవడానికి ఆమె ఆలోచన కలిగి జ్ఞానం కలిగి ఉంటుంది. అయితే మూర్ఖురాలు ఏం చేస్తుందంటే జ్ఞానం లేకపోవడం చేత ఆమె ఏం చేస్తుందంటే, తాగుబోతు భర్త, ఈ భర్త నాకెందుకు ఇంత తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి ఏం చేస్తుందంటే కృంగిపోతూ ఉంటుంది. తన హృదయం ఎంతో భారం చేత ఉంటుంది. ఎందుకంటే మరి బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లును కట్టును, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టాడట. ఇక్కడ చూసినట్టయితే బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. అది వాన వచ్చి వరద చేత కొట్టవేయబడింది కనుక అది నిలవలేదు. అలాగే ఈరోజు మనం కూడా జ్ఞానం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక మనల్ని దీవించేవాడు ఉన్నాడు. అయితే సొలొమోను రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఇద్దరు స్త్రీలు వచ్చి ఏం చేశారంటే, వాళ్ళిద్దరూ ఒకే రోజు బిడ్డలు కన్నప్పుడు ఒక బిడ్డ చనిపోయింది. అందులో చనిపోయిన బిడ్డ ఏం చేసింది, ఆ బ్రతుకున్న బిడ్డ తీసుకొని తన పక్కలో వేసుకొని ఈ చనిపోయిన బిడ్డని ఆమె యొక్క ప్రక్కలో వేసింది. ఇద్దరు ఒకే గదులు ఉంటూ, చెరొక మంచం మీద ఉంటూ, ఆమె ఏం చేసింది, తన బిడ్డ పైన తన చేయి వేసినప్పుడు ఆ బిడ్డ నిద్రలో చనిపోయింది. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే నా బిడ్డ అని చెప్పి సొలొమోను రాజు దగ్గరికి వచ్చారు. ఇద్దరు స్త్రీలు వచ్చినప్పుడు రాజు మరి తీర్పు తీర్చాలి కదా. వచ్చినప్పుడు రాజు ఏం చేశారంటే, సొలొమోను గారు సర్వెంట్ని పిలిచి ఒక కత్తి తీసుకొనిరా, ఇద్దరికి బ్రతుకున్న బిడ్డని చెరో సగం చేసి వేద్దాము అన్నప్పుడు నిజమైన తల్లి ఏం చేసిందంటే మొరపెట్టి వేడ్చింది. వద్దు రాజుగారు, వద్దు, బిడ్డ ఎక్కడోనో క్షేమంగా ఉండాలని చెప్పి ఆ బిడ్డను తనకే ఇచ్చాడని చెప్పి తన ఆలోచనకి వెళ్ళి నిజమైన తల్లి. ఈ నిజం కాని తల్లి ఏం చేసిందంటే, లేదు
చెరో సగం చెయ్యాలి, తనకి ఇవ్వాలి హాఫ్, నాకు ఇవ్వాలి హాఫ్, సగం చేయాలి ఆ బిడ్డని అని చెప్పి అనుకుంటే, ఎందుకంటే తన బిడ్డ చనిపోయింది కనుక ఈ బిడ్డ కూడా బ్రతికుండకూడదు తన ఒక ఆలోచన. బిడ్డను 2 ముక్కలు చేస్తే ఏమవుతుంది, బిడ్డ చనిపోతుంది. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే, తల్లి కాని తల్లి ఆమె బిడ్డనైతే మీరు 2 ముక్కలు చేయండి అన్నప్పుడు, అప్పుడు సొలొమోన్ రాజు గారు ఏం చేశారంటే, నిజమైన తల్లి ఎవరు, అబద్ధమైన తల్లి ఎవరని చెప్పి ఆలోచించి, ఎవరైతే చంపొద్దు ఆ బిడ్డని ఆ తల్లికి ఇవ్వండి అన్నప్పుడు, మరి ఆ మాట రాజుగారికి నచ్చి నిజమైన తల్లి ఎవరైనా కనిపెట్టగలిగారు. ఎందుకంటే జ్ఞానం బట్టి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు సహాయం కావాలని చెప్పి, హెల్ప్ కావాలని చెప్పేసి కోర్టు చుట్టూ లేకపోతే ఇంకెక్కడో మనం వెళ్ళామనుకోండి, న్యాయం జరగదు. వాళ్ళ జ్ఞానం అయితే ఉంటుంది, కానీ వాళ్ళ జ్ఞానాన్ని సరిగ్గా వాడరు అనమాట అధికారులు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏది న్యాయమో ఏది అన్యాయమో వాళ్ళకి తెలిసినప్పుడు కూడా ఏం చేస్తారంటే, డబ్బును బట్టో లేకపోతే పదవిని బట్టో అవతల ఉన్న ఒక అధికారాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తీర్పు అన్యాయంగా తీరుస్తారు. యేసుప్రభు వారు అంటున్నాడు, మీలో జ్ఞానం కుదిరితే నన్ను అడగండి, అది నేను ధారాళంగా ఇస్తాను. ఎవరిని గద్దించే దేవుడు కాదండి. మన మందికి ఏం చేయాలంటే, ప్రభు నా జ్ఞానం దయచ్చు, నీ పరలోక జ్ఞానం దయచ్చు, నేను ఎలా బ్రతకాలి, ఎలా నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా బ్రతుకు నేను ఎలా మలుచుకోవాలి అని చెప్పేసి మనం దేవుని జ్ఞానం అడిగినట్లయితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆమేన్.